గోదావరి నది ఎంత శక్తివంతమైనదో, ఎంత పావనమైనదో మనకు అర్థమవుతుంది. అయితే తెలిసి కానీ తెలియక కానీ నది విషయంలో ఒక్కసారి స్నానం చేసినా నమస్కరించినా అంత ఫలితాన్ని నది ఇవ్వగలుగుతుంది. కారణం, నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నది కేవలం ప్రవాహం కాదు, ఆ ప్రవాహానికి అంతటికీ కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత అటువంటి స్థితి కలుగుతుంది. దాన్ని తెలుసుకున్న నాడు అటువంటి నదుల్ని కాపాడుకోవడం అనేటటువంటి దాని మీద మనం ఎంత శ్రద్ధతో ఉండాలి అన్నది అర్థమవుతుంది. ఆ శ్రద్ధ అన్న మాట ఒక్కటి లేదనుకోండి, ముందు వరుసలో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడు ఎలా ఉంటాడో, గంగ దగ్గరికి వెళ్ళినా గోదావరి దగ్గరికి వెళ్ళినా వాడికి దాని గురించి తెలియనప్పుడు దాన్ని పాడు చేయడానికి అలాగే ఉంటాడు. సభలోకి రావడం ఎందుకు, ముందు కూర్చోవడం ఎందుకు, సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు? నీకంత సెల్ ఫోన్ అవసరమైతే చివరికి పో, అక్కడ కూర్చుని మాట్లాడుకో. ముందు కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఏంటి? సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడు ఎంత సంస్కారహీనుడో, నదుల దగ్గరికి వెళ్ళి అంత పవిత్రమైన నదుల్ని పాడు చేసేవాడు కూడా అటువంటి వాడే. అందుకే నదీ వైభవాన్ని తెలుసుకుని ఉండాలి. ఆ నదీ వైభవాన్ని తెలుసుకుని ఉన్ననాడు ఎలా ప్రవర్తించాలో, నదుల్ని మనం ఎలా కాపాడుకోవాలో, దాని వైశిష్ట్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి రీతిలో గోదావరి యొక్క ప్రారంభము జరిగింది. అది జీవధార, అది ఒకనాడు ఎండిపోయేది కాదు. గోదావరికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే నాసికాత్రయంబక్లో ప్రారంభం అవుతుంది. ఆ నాసికాత్రయంబక్ దగ్గర ప్రారంభమైనటువంటిది మొట్టమొదట త్రయంబకేశ్వరుడి వెనకాతల చిన్న సరస్సుగా, ఇది గోదావరి ఏమిటి, ఇది ఇంత పెద్ద నది ఏమిటి అనిపిస్తుంది. అసలు దక్షిణ దేశంలో ఉన్నటువంటి నదులన్నిటిల్లోకి చాలా పెద్ద నది ఏది అంటే గోదావరి. అంత పెద్ద నది అయినటువంటి గోదావరి బొట్టుబొట్టుగా ప్రారంభం అవుతుంది. చిన్న ధారగా వచ్చి త్రయంబకేశ్వర దేవాలయం వెనకాతల ఒక మడుగుగా ఏర్పడుతుంది. ఒక మడుగుగా ఏర్పడినటువంటిది తరువాతి కాలంలో అది అందుకున్నటువంటి వేగం చూస్తే, దాని యొక్క ఝరి, దాని యొక్క ప్రవాహం చూస్తే ఆశ్చర్యజనకంగా ఉంటుంది. అంత ఆశ్చర్యజనకమైనటువంటి వేగంతో ఉపనదుల్ని కలుపుకొని అంత దూరం ప్రయాణం చేస్తూ వెడుతుంది. గోదావరి నది యొక్క అధిష్టాన దేవత ఇప్పటికీ పలుకుతుంది. మహాత్ములైనటువంటి వారికి గోదావరి ఇప్పటికీ ఎప్పటికీ పలుకుతూనే ఉంటుంది. ప్రబల సాక్ష్యములు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కంటికి దొరకనటువంటి సాక్ష్యాలు గోదావరి నది అనుగ్రహించగలిగినటువంటి స్థితి కలిగినది అని చెప్పడానికి ఎన్నో విశేషాలు. అందుకే ఒక నది గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే పెద్ద ప్రాధాన్యత ఇవ్వం, విడిచిపెట్టేసి చదివేస్తాం. లేదా చదివినా కూడా ఏది ప్రధాన కథో ఆ ప్రధాన కథతో అనుసంధానం అయిపోతాం తప్ప అక్కడ నది గురించి స్పర్శ వస్తే ఆ నది గురించి ఏం చెప్పబడింది అన్న విశేషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చెయ్యం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకప్పుడు వామనమూర్తిగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడ విశేషంగా దానాలు చేసేటటువంటి రాజులున్నారు అని సాటి బ్రాహ్మణుల్ని అడిగాడు. బలిచక్రవర్తి అటువంటి యజ్ఞాలు చేస్తున్నాడు, నర్మదా నదీ తీరంలో చేస్తున్నాడు అన్నారు. ఆయన ఆ వటువు నర్మదా నదీ తీరం దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు పోతన గారో మాట అన్నారు. ఆయన అన్నారు, సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి చెరి చనుదేరన్ కర్వుని వేగు సహింపక నుర్వీస్తలి కుంగి మృగ్య నురగేంద్రుండున్ అన్నారు. సమస్త భువన భాండములను తన కడపలో పెట్టుకున్నటువంటి విష్ణువు వామనమూర్తిగా వస్తే, ఆ వామనమూర్తి నడిచి వెడుతున్నప్పుడు ఈ భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుని యొక్క పడగలన్నీ ఒరిగిపోయేట. భూమి కుంగింది ఆయన యొక్క శక్తిని తట్టుకోలేక. కానీ అంతటి మహానుభావుడు నర్మదా నదిని దాటాడు. ఎందుకని నర్మదా నదికి ఆవలి వైపు యజ్ఞం చేస్తున్నాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తిని దర్శించడం కోసమని చెప్పి ఆయన నర్మదని దాటినప్పుడు పోతన గారు నర్మదా నది గురించి ఒక విషయం చెప్పారు. నర్మద అని మొదలు పెట్టలేదు పద్యం, శర్మద అని మొదలెట్టారు. ఎంత చమత్కారం చూడండి. మహానుభావులకున్న గొప్పతనం ఏమిటంటే చాలా తక్కువ
తక్కువ అక్షరాలలో అత్యధిక భావాన్ని నింపేస్తారు. నర్మద అని కదూ మొదలెట్టాలి ఆయన నది దాటుతున్నప్పుడు. నర్మద అని మొదలెట్టకుండా శర్మద, యమదండక్షత వర్మద. ఆవిడ కఠిన ముక్తి కాంతా చేతో మర్మద, అంబుజ దురిత నివారిత, నర్మద తరించే త్రోవన్ వటుడున్ అన్నారు. చిన్న పద్యం, కానీ నర్మదా నది ప్రాశస్యం అంతా చెప్పారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ విష్ణువు దాటాడు అనలేదు. నర్మద ఎంత గొప్పదో అది దాటడంలో బహుశः విష్ణువు కూడా ఎంత సంతోషించుంటారో ఆ జలాల్ని చూసి చెప్పడానికి ఆయన అన్నారు శర్మద. అసలు అది దాటడంలోనే విష్ణువు యొక్క శుభం కూడా ఉంది. ఎందుకంటే లక్ష్మీనాథుడైనటువంటి వాడు చెయ్యి చాపి అడగడానికి వెళ్ళిన ఏకైక అవతారం వామనావతారం. అటువంటి వామనావతారంలో వెడుతున్నది తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. శుభాన్ని ఇవ్వగలదా నీరు, అందుకని శర్మద. ఆయనకే కాదు, ఆయనకే శుభాలిచ్చినటువంటి నర్మద ఎవరికి శర్మద కాదు. శర్మద అంటే శుభములనిచ్చున్నది. ఎవరు అక్కడికి వెళ్ళి నిలబడినా వాళ్ళకి శుభాలే ఇస్తుంది. కాబట్టి నర్మద అని మొదలెట్టలేదు, శర్మద. యమదండక్షత వర్మద. యమధర్మరాజు గారి యొక్క దండం ఏ నది దగ్గరికి వెళ్ళి నిలబడి నది యొక్క ప్రవాహాన్ని చూసినంత మాత్రం చేత ఇక మీద పడదో, యమ పాశములు మీద పడవలసినటువంటి అవసరం ఉండదో, అలా పాపములను పోగొట్టగలిగినటువంటి యమదండక్షత వర్మద. అది కఠిన ముక్తి కాంతా చేతో మర్మద. ఆ నదీ జలాలు ఎంత గొప్పవి అంటే అసలు ఎవరూ తెలుసుకోలేనటువంటి గుట్టుగా మోక్షము యొక్క విశేషాల్ని తన మనసులో దాచుకున్నటువంటి ముక్తికాంత యొక్క రహస్యాల్ని బయట పెట్టగలిగినటువంటి స్థితి కలిగినటువంటి ప్రవాహం. కాబట్టి కఠిన ముక్తి కాంతా చేతో మర్మద, అంబుజ దుర్మద నివారిత. ఆవిడ అంబు దుష్ట నివారిత నర్మద. అన్ని దుర్గుణములను, అన్ని పాపములను, చెడు ఆలోచనలను, దుస్వప్నాల యొక్క ఫలితాల్ని అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన నీరు కలిగినటువంటి నర్మద తరించె త్రోవన్ వటుడున్. ఆ వటుడిగా ఉన్నటువంటి వామనుడు దాటి వెళ్ళాడు అన్నారు. అలా గోదావరి యొక్క ప్రాశస్త్యం ఏమిటో గమనించవలసి వస్తే ప్రత్యక్షంగా గోదావరి వైభవం కొన్ని చోట్ల మీకు స్పష్టంగా కనపడుతుంది. అటువంటి క్షేత్రాల్లో ఒకటి మహాకాళేశ్వరం. గోదావరి పరివాహక ప్రాంతంలో సాక్షాత్తుగా యమధర్మరాజు గారే ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. ఎంత గొప్ప శివలింగము అంటే ఒకానొకప్పుడు ఒక చర్చ వచ్చింది, గోదావరి గొప్పదా గంగ గొప్పదా అని. తీర్మానం చేశారు గంగయే గొప్పది. ఎందుచేత అంటే గంగానది ఒడ్డున మరణిస్తే, కాశీపట్టణంలో మరణిస్తే శంకరుడు వచ్చి చిట్ట చివర ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలుపుతారు పైగా. అందుకని గంగ గొప్పది అన్నారు. గోదావరి మాతకి గంగ కన్నా గొప్పతనం కావాలి అనుకుని ఆవిడ తపస్సు చేసింది పరమశివుడి గురించి. ఏం కావాలని అడిగాడు. నా దగ్గరికి వచ్చి కాసిని నీళ్లు తీసుకుని తాగిన, స్నానం చేసిన, నువ్వు ఇక్కడ వెలిసి ఉండాలి నా తీరంలో సాక్షిగా. ఇక్కడ నా తీరంలో వెలిసి ఉండి ఎవరు ఇక్కడికి వచ్చి స్నానం చేసినా కూడా శరీరం విడిచిపెట్టక్కర్లేదు, ఈ క్షేత్రానికి వచ్చి స్నానం చేస్తే చాలు, నువ్వు మోక్షం ఇస్తానని చెప్పి మాట ఇచ్చానన్నాడు. ఇచ్చానంటే చాలదు, ఇక్కడ ఆవిర్భవించండి. గోదావరి మాత కోరిక మేరకి అక్కడ ఆవిర్భవించాడు. దీనికి సాక్షి యమధర్మరాజు గారు. ఇక్కడకొచ్చి ఎవరైనా స్నానం చేసి వెడితే వాడి శరీరం పడిపోయినప్పుడు మోక్షం ఇవ్వాలి. అందుకే ఒక పీఠం మీద 2 లింగాలు ఉంటాయి. గోదావరి మాత ప్రార్థన చేసినప్పుడు వచ్చినటువంటి స్వయంభూలింగం, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం. అందుకే కాళేశ్వరం అని పేరు. కాళేశ్వరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, మీరు శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కు కన్నాలు, నోటి కన్నం కనపడుతుంది. అభిషేకం చేసినప్పుడు కొంచెం ఒడుపుగా ఆ ముక్కు రంధ్రాల్లోకి నీళ్లు పడేటట్టుగా అభిషేకం చేయమంటారు. మీరు అలా ఎప్పుడైనా వెళ్ళి చూశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చాలామంది చూసుంటారని నేను అనుకుంటున్నాను. మీరు ఎన్ని వందల బిందెల నీళ్లు పట్టుకెళ్ళి అలా పొయ్యండి, ఒక చుక్క నీరు అంతరాలయంలో కింద పడదు, శివలింగంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన నీరు ఏమైంది?
మళ్ళీ ఆ నీరంతా గోదావరిలోకి వెళ్ళిపోయి కలిసిపోతుంది. ఎలా వెడుతుంది, ఎలా కలుస్తుంది ఎవ్వరికీ తెలియదు. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారు అని మీరు అనుకుంటే కాళేశ్వరం వెళ్ళండి ఒకసారి. కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరం క్షేత్రంలో అర్చకులను అడగండి. అసలు నిజంగా ఆ శివాలయం చూసి తీరాలి. అదొక పరమాద్భుతం అంతే. గోదావరి వైభవానికి సాక్షి. అద్భుతమైనటువంటి ప్రవాహం. అక్కడ త్రివేణీ సంగమం ఉంది అని చెప్తారు. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అందుకే అక్కడ ధ్యాన సరస్వతీ రూపంతో అమ్మవారు వెలిసింది. అందుకే మీరు ఇప్పటికీ మహాకాళేశ్వరం వెళ్ళి మహాకాళేశ్వర క్షేత్రంలో సరస్వతీ అమ్మవారి గుడిలోకి నేను చెప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి చూడండి అన్నాను అనుకోండి, ఏదో కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళి కళ్ళకి గంతలు విప్పాను అనుకోండి, మీరు ఉలిక్కి పడతారు ఎవరో ఆడావిడ వీణ పట్టు కూర్చుంది అని. అంత సజీవంగా కూర్చుని ఉంటుంది సరస్వతీదేవి. అక్కడ అమ్మవారిని సేవిస్తే అంతటి ధారణాశక్తి. అందుకే ఇప్పటికీ కొంతమంది పండితులు కించిత్ దెప్పి పొడుస్తుంటారు, వాడు గోదావరి నీళ్లు తాగాడరా అందుకు ధారణాశక్తి అంటుంటారు. గోదావరి సరస్వతి కటాక్షాన్ని ఇస్తుంది మీకు. అందుకే ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది. బాసర, అసలు దాని పేరు బాసర కాదు, వాసర. వాసర క్షేత్రం వ్యాసప్రతిష్ఠ. అద్భుతమైనటువంటి సరస్వతీదేవి. అటువంటి సరస్వతీమూర్తి ఇప్పటికీ పలుకుతుంది అని. నాకు పేర్లు అవి చెప్పడం ఇష్టం లేదు, కానీ ఏదో ఆయన పడుకున్నటువంటి గదిలో వేరు విధమైనటువంటి ఇబ్బంది కలిగి ఆయన గది విడిచిపెట్టి ఏదో ఆలయంలో పడుకుందాంలే హాల్లోని పడుకున్నాడు. పడుకుంటే రాత్రివేళ ఆయనకి అమ్మవారి గజ్జెల చప్పుడు వినపడి హతాశుడైపోయాడు. ఇప్పటికీ సరస్వతీదేవి తిరుగుతుంది కాళేశ్వర క్షేత్రంలో అని. అలాగే వాసర క్షేత్రంలో తిరుగుతుంది. గోదావరి తీరంలో వెలిసినటువంటి ఈ క్షేత్రాలు అంత పరమపావనమైనటువంటి క్షేత్రాలు. ఇప్పటికీ మీరు మహాకాళేశ్వరంలో చేసినటువంటి అభిషేక జలాలు ఎక్కడికి వెడతాయి ఎవరికీ తెలియదు. అద్భుతమైనటువంటి ప్రవాహం. త్రివేణీ సంగమం అక్కడ ఉన్నదని, అక్కడ అంతర్వాహినిగా సరస్వతి వెడుతూ ఉంటుందని ప్రతీతి. అటువంటి మహాకాళేశ్వర క్షేత్రం దగ్గరికి వెళ్ళి మీరు గోదావరి ప్రవాహాన్ని చూస్తే అసలు గోదావరి యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహ వైభవం ఏమిటో అర్థమవుతుంది. నదిని దాటితే మహారాష్ట్ర, నదికి యువతల ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వరుని యొక్క లింగం. అసలు మీరు మహాకాళేశ్వరం వెడుతున్నప్పుడే ప్రకృతి అందాలకి ఆటపట్టు. అంత గొప్ప క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా మహాకాళేశ్వరం వెళ్ళకపోతే, మహాకాళేశ్వరంలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోకపోతే మనుష్య జన్మకి ఏదో కొంచెం కొరత ఏర్పడినట్టెనుసుమండి. ఎందుకని అంటే ఎంత పెద్ద దేవాలయం. ఇప్పటికీ మీరు వెడితే మీ మనసు మీ ప్రయత్నం లేకుండానే అంతర్ముఖత్వాన్ని పొందుతుంది. అంత గొప్ప క్షేత్రం గోదావరి ఒడ్డునే వెలిసింది. మీకు గోదావరి ప్రవాహం అంతా కూడా మహర్షులతో నిండిపోయినటువంటి క్షేత్రాలు. ప్రత్యేకించి గౌతముడి యొక్క స్పర్శ ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలోనే గౌతమ మహర్షి గోదావరి ఒడ్డున చాలా కాలం ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకున్నట్టుగా కూడా చారిత్రక సాక్ష్యాలు కనపడతాయి. మంథని అని ఒక గ్రామం, చూడడానికి చిన్న గ్రామం, కానీ ఎప్పుడైనా మంథని మాత్రం వెళ్ళి తీరాలి మీరు. మంథని వెళ్ళకపోతే మాత్రం ఏదో దోషం చేసినట్టే. అసలు చూసి తీరాలి. అక్కడ లక్ష్మీదేవి వెలిసింది. ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా దేవాలయం. మీరు దేవాలయం ప్రాంగణంలో వెనక తలుపు తీసుకుని ఒడ్డున నిలబడితే ఆ వెనక ఉన్నటువంటి సరోవరం కనుచూపు మేర ఉంటుంది చెరువు. ఎంతంత తామరలు వికసిస్తాయంటే ఇంతంత తామర పూలు వికసిస్తాయి. అవే తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఇంకా చమత్కారం ఏమిటంటే అక్కడ ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణానికి తిరిగి ఉంటుంది శివలింగం. దక్షిణానికి తిరిగి ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నాగుపాం తిరుగుతూనే ఉంటుంది. అందరికీ దర్శనమిస్తుంటుంది. మంథని పరమాద్భుతం. గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసే క్షేత్రాలు. సుందిళ్ళ అని ఒక క్షేత్రం ఉంది గోదావరి ఒడ్డున. ఎంత శక్తివంతం అంటే అక్కడ నరసింహస్వామి ఉంటారు, యోగ నరసింహుడు. నేను సుందిళ్ళ యొక్క వైభవం గురించి విన్నాను.
విని నా దగ్గర చాలా ప్రేమగా వ్యవహరించారు శర్మగారని ఒక వేద పండితులు. నేను ఆయన్ని ప్రార్థించి, ఆయా నన్ను ఒక్కసారి సుందిళ్ళ తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారా అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఏమి ఈయనకేవో కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా ఉంది, పాపం తీసుకెళ్ళడానికి ఏదో ఇబ్బందిలా ఉందనుకుని ఊరుకున్నాను. మళ్ళీ ఇంకొక పర్యాయం నాతో వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మాట వెళ్ళింది. వెడితే ఆయన నా దగ్గరికి వచ్చి ఓ మాట అన్నారు. అయ్యా, ఏం అనుకోకండి, నేను మిమ్మల్ని సుందిళ్ళ తీసుకెళ్తాను అనకపోవడానికి ఒక కారణం ఉంది. పూర్వం కూడా నేను సుందిళ్ళ తీసుకెడదామని చెప్పి బయలుదేరి దారి తప్పిపోయిన రోజులు చాలా ఉన్నాయి. సుందిళ్ళ వెళ్ళాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళడం కుదరదు. ఒకవేళ వెళ్ళినా గడప దాటరు. అర్చకుడే తగినంత శౌచం లేకపోతే గడప దాటి లోపలికి వెళ్ళడు. విశేషం ఏమిటంటే స్మార్తులు పూజ చేస్తారు అక్కడ. గడప దాటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ శౌచంలో లోపం ఉందనుకోండి, గడప దాటక ముందే పడిపోతారు. కాబట్టి ఆ క్షేత్రానికి తీసుకెళ్ళమని మీరు అడిగారు, కానీ అది దర్శనం చేసే యోగ్యత మీకు ఉందో లేదో నాకు తెలియదు. తీరా తీసుకెళ్ళడానికి బయలుదేరిన తర్వాత మీరు 9ంటికి దర్శనం, 10ంటికి తిరిగి వచ్చి 11ంటికి ఉపన్యాసం అంటే మనం తిరిగి వస్తామో లేదో తెలియదు దారి తప్పిపోయి. అందుకని నేను మీకు మాట ఇవ్వలేదన్నాడు. సరే, నేను ఉపన్యాసాలు ఏమీ పెట్టుకోకుండా ఓ రోజు తెల్లవారకట్ట బయలుదేరదాం, ఓవేళ దారి తప్పిపోతే వచ్చేస్తాంగా, 10ంటికో 11ంటికో. అంత దారి తప్పిపోవడం ఏమిటండి అని అడిగాను. నిర్మానుష్యం, మీకు దారి తప్పే మనిషి ఉండడం అన్నాడు. ఇదేమి చమత్కారం అండో. సరే బయలుదేరన్నారు. ఆ సుందిళ్ళ బయలుదేరాం. నరసింహస్వామి వారి అనుగ్రహం, ఏమీ దారి తప్పిపోకుండా క్షేత్రానికి వెళ్ళిపోయి గడప దాటి లోపలికి వెళ్ళి స్వామిని సేవించుకొని దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే అక్కడ అర్చక స్వామి నాతో ఓ మాట చెప్పారు. అయ్యా, మొన్ననే ఓ కుటుంబం వచ్చిందండి దర్శనానికి. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పూజ చేసుకుంటూ ఉండగా యజమాని బయటికి వెళ్ళాడు. ఆయన ఏదో శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం కోసం వెళ్ళి మూత్ర విసర్జనం చేసి మళ్ళీ గుళ్ళోకి వచ్చాడు. గడప దాటుతుండగా వెనక్కి పడిపోయాడు, స్పృహ తప్పి. మేము నీళ్లు జల్లి తీసుకొచ్చాం. ఏం దోషం చేశావు అని అడిగాం. మూత్ర విసర్జనకి వెళ్ళానండి, కాళ్ళు కడుక్కోలేదన్నాడు. కాళ్ళు కడుక్కోలేదు కాబట్టి ఆయన రానివ్వలేదు. అంత శక్తివంతం. సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామిని మీరు చూసి తీరాలి. యోగ నరసింహుడు మహానుభావుడు. చిన్న గుడి, అద్భుతమైనటువంటి దేవతా వృక్షాలతో ఉంటుంది. చిన్న ఊరు సుందిళ్ళ. అంత తేలిక కాదు కూడా అసలు ఆ ఊరు పట్టుకోవడం. అటువంటి క్షేత్రం. అసలు మందని నేను చెప్పలేను. దాని వైభవం ఏమో అనుకున్నాను, కానీ నేను ఆ మందని వెళ్ళి తెల్లబోయాను. ఆ మందనిలో ఇప్పటికీ కూడా మీరు 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని సంకల్పం చేస్తే 1000 మంది బ్రాహ్మణ కుటుంబాలు, 1000 మంది బ్రాహ్మణులు మీకు వెంటనే దొరుకుతారు భోజనం పెట్టడానికి. చిత్రం ఏమిటంటే తెల్లవారేటప్పటికి ఎవరింటి అరుగు మీద కూర్చుని వాళ్ళు సంధ్యావందనాలు చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి గౌతమీ ప్రవాహం. అక్కడే చూడడానికి చాలా బాధ వేసిందనుకోండి. దేవాలయం అంతా పూర్తిగా శిథిలం అయిపోయింది. గౌతమ మహర్షి తపస్సు చేసి ప్రతిష్ఠ చేసినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం శిఖరం మీద ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే గోదావరి అద్భుతమైనటువంటి ప్రవాహం. గోదావరి ప్రవాహం ఒడ్డున ఎన్ని ప్రఖ్యాత క్షేత్రాలు వెలిశాయి అన్నది నేను చెప్పవలసి వస్తే కొన్ని నెలలు నేను ఉపన్యాసం చెప్పవలసి ఉంటుంది. ప్రత్యక్ష సాక్ష్యంగా ఈశ్వరుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనంగా వెలిచాయి. నేను మీతో ఒక మాట చెప్తే మీరు దాన్ని నేను ఏదో అభూత కల్పన చేశాను అని అనుకోకూడదు. ప్రతిరోజు శుభం పొందాలి, ఆపద పోగొట్టుకోవాలి అనుకున్నవాడు 3 మాటలు గోదావరి నామాన్ని స్మరిస్తే చాలు. అందుకే గోదావరి 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 అనుచు పలుకు గుణవంతునకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్ అంటారు. ఎవరు? నేను కాదు, భీమఖండంలో చెప్పిన మాట. గోదావరి 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 అనుచు పలుకు గుణవంతునకున్. 3 మాటలు గోదావరి 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 అంటే చాలు. అటువంటి గుణవంతునకు అనేకమైనటువంటి శుభాలని ఆవిడ ఆర్జించి పెట్టి వీడికి ఇస్తుందిట. ఆ అధిష్టాన దేవత అంతటి కరుణామయి, మహర్షి స్పర్శ చేత పరమశివ జూటంలోంచి వచ్చినటువంటి తల్లి. అంత గొప్ప క్షేత్రములు వెలిసి ఉన్నాయి.
మనకి చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే భారతదేశం మొత్తం మీద 5 కాశీ పట్టణాలు ఉన్నాయి అని చెప్తారు పెద్దలు. పంచకాశీలు అని పిలుస్తారు. కాష్ అంటే వెలుగుట అని, దీదీప్యమానమైన వెలుగు కలిగినవి అని. అటువంటివి 5 కాశీ క్షేత్రాలు. ప్రధానమైనది కాశీ. కాశీతో సమానమైనది కేదార్. కాశీ కేదార్లతో సమానమైనటువంటిది శ్రీశైలం. శ్రీశైలం కాశీ కేదార్లతో సమానమైనటువంటిది శ్రీకాళహస్తి. ఈ 4 క్షేత్రాలతో సమానమైనది పట్టిసం. పట్టిసం పంచకాశీల్లో ఒకటి. ఆ పట్టిస తీర్థంలో వీరభద్రుడు వెలిసి ఉంటాడు. ఆ మహాకాళీ సమేతుడై ఉంటాడు. ఇప్పటికీ భద్రాచలం యాత్ర ప్రారంభం చేసేవాళ్ళు పడవలో వెళ్ళాలి అని అనుకుంటే ఎదురుగుండా పట్టిసంలో వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. అక్కడే మెట్లు దిగి పడవెక్కి అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం చేస్తే మీరు అసలు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు. ఆ పట్టిస క్షేత్రం దగ్గరే ఎక్కుతారు. ఒకప్పుడు మేము 2 పెద్ద పెద్ద లాంచీలలో భద్రాచలానికి వెళ్ళాం. అలా వెడుతున్నప్పుడు అబ్బో అందులో బ్రహ్మాండమైనటువంటి కచేరీలు పెట్టాం. రామదాసు గారి కీర్తనలన్నీ ఆ లాంచీ పెద్ద పెద్ద లాంచీలు కాబట్టి సువాసిలు అందరూ లాంచీకి చుట్టూ కూర్చుంటే అందులో బాగా మైక్ సిస్టమ్ పట్టుకెళ్ళి మంచి పురోహితులు గోదావరి నదికి పూజా మంత్రాలు చెప్తుంటే ప్రత్యక్షంగా గోదావరిలో వెడుతూ గోదావరి మాతకి ఇంతమంది పసుపు కుంకాలు పువ్వులతో పూజ చేస్తుంటే లాంచీలు వెడుతుంటే వెనక నీరంతా పసుపు ఎరుపు అయిపోయి ఆ పువ్వులతో శోభాయమానంగా ఉంటే అది చూసి పురుషులందరూ నమస్కారం చేస్తూ ఆ గోదావరిలో ప్రయాణం చేసి భద్రాచలం చేరుకున్నాం. ఒకప్పుడు పట్టిసం పంచకాశీలలో ఒకటి. దానికి పట్టిసం అని పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు పార్వతీదేవి దక్షారామానికి వెళ్ళింది. మన దురదృష్టం ఏమిటంటే అన్ని పేర్లు కూడా మారిపోయాయి. హేలాపురి ఏలూరు అయింది, పీఠికాపురం పిఠాపురం అయింది, అలాగే రాజమహేంద్రి రాజమండ్రి అయింది, కోకనదము కాకినాడ అయింది, అలాగే దక్షారామము ద్రాక్షారామం అయింది. అది ద్రాక్షారామం కాదు, దక్షారామం, దక్ష ప్రజాపతి యొక్క ఆరామం. అటువంటి దక్షారామంలో ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. అహంకారంతో పరమశివుణ్ణి తృణీకరించాలని నిరీశ్వరయాగం చేశాడు. శివనింద చేయడం, శివుణ్ణి తక్కువ చేయడం ఎంత ప్రమాదకరమో లోకానికి చెప్పడం కోసం పార్వతీదేవి ఆ యాగానికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడ ఆ దక్షుణ్ణి పరమశివుని చేత శిక్షింప చెయ్యాలి అని అక్కడ శివనింద చేసినటువంటి నీ కుమార్తెగా ఉండడం ఇక నాకు ఇష్టం లేదు. నేను ఈ శరీరంతో ఉంటే, ఈ అవతారంతో ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు. శివనింద చేసినటువంటి నీ కుమార్తె పేరుతో ఇక నేను ఈ భూమి మీద ఉండడానికి ఇచ్చగించాను. కాబట్టి యోగాగ్ని యందు నా శరీరాన్ని విడిచిపెడతానని శరీరాన్ని అక్కడ యోగాగ్నిలో దగ్ధం చేసింది. దగ్ధం చేస్తే ఈ వార్త ప్రమదగణాలు వెళ్ళి పరమశివుడికి చెప్పాయి. శివాయచ శివతరాయచ అంటుంది యజుర్వేదం. మంగళప్రదుడు కాదు పరమమంగళప్రదుడు అంటుంది. అటువంటి శివుడు ఇలా దారి తప్పిన వాళ్ళని శిక్షించకపోతే లోకం ఇలాగే ప్రవర్తిస్తుంది అని ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆద్యద్భౌరి ముగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చించెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్ అంటారు. మహాకోపంతో పైకి లేచి తాండవం చేసి ఒక జటని ఒకదాన్ని పీకి కైలాస పర్వతం మధ్యలో ఉన్నటువంటి శిలకి వేసి కొట్టాడు. ఆయన యొక్క క్రోధంతో కొట్టాడు కాబట్టి అందులో నుంచి ఒక మహాద్భుతమైన ప్రాణి పుట్టింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.